2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్తే. ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడే సమస్య ఏదైనా ఉంది అంటే డబ్బు గురించి సార్. అంటే కొంతమంది అప్పిచ్చి ఆ డబ్బు తిరిగి రాక ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళు కొందరైతే, ఇంకొందరు నా జాబ్లో శాలరీ అనేది పెరగట్లేదు, ప్రమోషన్ రావట్లేదు, ప్రమోషన్ కూడా ఎక్స్పెక్ట్ చేసింది నేను, కొంచెం నా జీతం పెరుగుతుంది అన్న ఉద్దేశంతో అని. ఇలా డబ్బుకు సంబంధించి ఎన్నో రకాలుగా ఒకరిది ఒక రకంగా ఉంటే ఇంకొకరిది ఇంకొక రకంగా ఉంటుంది. ఫైనల్గా పాయింట్ ఏంటి అంటే డబ్బుని ఎలా సంపాదించాలి, డబ్బుతో సుఖంగా ఎలా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. సో ఆ డబ్బుని ఏ రకంగా సంపాదించవచ్చు, ఆ డబ్బు యొక్క సమస్యను ఎలా దాటాలి సార్? డబ్బు సమస్య అందరికీ వస్తుంది. మనకి డబ్బు కంటే కూడా అంటే క్యాష్ రూపంలోనో అకౌంట్లలో నెంబర్ రూపంలో కాకుండా ఐశ్వర్యంగా చెప్పారు. ఐశ్వర్యం మతులం అని చెప్పి మనకి ఎంత అయితే డబ్బుకు సంబంధించి ఆర్ మన కంఫర్ట్ని ఇవ్వడానికి కావాల్సిన ధన రూపంలో ఏదున్నా సరే మనకి సూర్య ఉపాసనా మార్గంలో ఫెంటాస్టిక్ మెథడ్స్ ఉన్నాయి. అయితే ఈ సూర్య ఉపాసనా మార్గంలో చేసేటప్పుడు ఆదిత్య హృదయం ఆర్ ఆదిత్య హృదయానికి సంబంధించిన కాన్సెప్ట్ కనుక అర్థం చేసుకుంటే డబ్బు సంపాదన ఆర్ డబ్బు సమస్య, కొంతమందికి తెలిసి ఆస్తి ఉంటుంది కానీ లిటిగేషన్లో ఉంటుంది, ఎక్కడో స్టక్ అయిపోయి ఉంటుంది, కోర్టులలో ఎక్కడో స్టక్ అయిపోయి, ఫాదర్ మదర్ దగ్గర బాగుంటుంది కానీ వీళ్ళకి ఇవ్వరు, లేకపోతే పిల్లలకి మంచి జాబ్ వచ్చే టైంలో ఏదో వేరే చోటకి ట్రాన్స్ఫర్ అయిపోతుంటుంది. అట్లాగా డబ్బు ఉన్నా తీసుకోలేని వారు తెచ్చుకోలేని సమస్యలు, డబ్బు లేకపోయే సమస్యలు, డబ్బు సంపాదించడానికి కావలసిన తెలివి లేని సమస్యలు, ఏదైనా సరే మానసికంగా మనం ప్రిపేర్డ్గా ఉండడము, ఆపర్చునిటీ దగ్గరికి వెళ్ళడము అండ్ కరెక్ట్గా ఆ టైం లైన్కి మనకు అది ఫిక్స్ కావడం. నేను ఒక అబ్బాయిని చూశాను, మంచి జాబు మంచి అన్నీ ఉండి సడన్గా తిక్కబుట్టి నేను సినిమాల్లోకి వెళ్ళిపోయి సక్సెస్ అయిపోవాలని చెప్పి సినిమాలో తిరుగుతూ ఉన్నాడు. సో పాయింట్ ఈస్ అందరికీ వచ్చినంత సక్సెస్ రాకపోవచ్చు ఆ అబ్బాయికి. సో ఉన్న ధనం లేక అప్పులు చేసేసి తర్వాత నేను అప్పు తీర్చలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయి మొత్తం జీవితం అంతా పాడు చేసుకుని మందుకు అలవాటైపోయి ఇంట్లో అలా ఊరికే పడినాడు. సో మై పాయింట్ ఈస్ ధనం ఆర్ ఐశ్వర్యం అనేది ఆ సంతోషంతో కలిపిన ఐశ్వర్యం రావాలి అంటే సూర్య ఉపాసన మార్గం చాలా చాలా ముఖ్యం. ఏ సమస్య ఉన్నా మానసికంగా ప్రిపేర్డ్ లేకపోతే సమస్య పెద్దదవుతుంది. ఈ మొత్తం దాంట్లో నేను మాట్లాడేది ఎవరి చెవున చేరాలో, ఎవరికి జ్ఞానం రావాలో వాళ్ళకి ఆ సూర్య భగవానుడు తీసుకెళ్తున్నాడు నా మాటల ద్వారా నమ్మి చెప్తున్నా. ఎవరో వెయిట్ చేస్తూ ఉంటారు నాకు మంచి సజెషన్ కావాలి అనే దాంట్లో, అలాంటి వాళ్ళ చెవులకి నా ఈ మాటలు రీచ్ అవ్వాలి, వాళ్ళకి నిజంగా మార్పు రావాలి అంటే ఆదిత్యుడిని పట్టుకోవడం. అదితి పుత్రుడు ఆదిత్యుడు అంటారు. సమస్యలో మునిగి ఉంటామో ఆ టైంలో సమస్య నుంచి బయటకు రావడానికి ఒక గురువు రూపంలో వస్తాడు అంటారు. లోవర్ కాన్షియస్నెస్ మైండ్లో ఉండి, మైండ్ లోవర్ కాన్షియస్నెస్గా ఉండి అర్థం కాదు ఏం చేయాలి, అలాంటి టైంలో ఏమి చేయనవసరం హయ్యర్ కాన్షియస్లో థింక్ చేయడం వస్తే సమస్య సాల్వ్ అవుతుంది అని. అప్పుడు యుద్ధం చేస్తున్నప్పుడు అర్జునుడికి భగవద్గీత, అర్జునుడికి బాణాలు వేయడం రాకపోవడం కాదు, అర్జునుడికి ఫైట్ చేయడం తెలియక కాదు, అర్జునుడికి బలం లేక కాదు, అన్నీ ఉన్నప్పటికీ ఎందుకు ఏం చేస్తున్నా, నాకు ఏంటైపోతుంది, ఎలా జరుగుతుంది, ఎలా నేను తర్వాత సక్సెస్ అవుతానా లేదా ఇందులో పడిపోయి అర్జునుడి సైతం కృంగిపోతే ఎలా అయితే గురువుగా మారి కృష్ణుడు చెప్పాడో అలాగే యుద్ధకాండలో శ్రీరామాయణములోని యుద్ధకాండంలో 107వ సర్గలో చాలా అద్భుతమైన ఒక ఉపదేశం చేయడానికి ఇద్దరు మునులు, అగస్త్య అండ్ వశిష్ఠ, వీళ్ళిద్దరూ ఎవల్యూషనరీ ప్రాసెస్కి సంబంధించిన వాళ్ళు. అంటే మానసికంగా ఎవల్యూట్ కావాలంటే అగస్త్య మహాముని, నిజంగా మనిషి కాన్షియస్నెస్ని ఎక్స్పీరియన్స్ చేయాలంటే కావాల్సిన ఎవల్యూషన్కి వశిష్ఠులు అంటారు. సో కాన్షియస్నెస్ ఎవాల్వ్ అవ్వాలి అంటే ఒక గురు రూపంలో వచ్చి అప్పటిదాకా మనిషిగా ఉంటున్న మనిషి లైఫ్ని బ్రతుకుతున్న శ్రీరామచంద్రుని ఆధారం చేసుకుని, ఆయన దేవుడు, ఆయనతో సంబంధం లేదు కానీ ఆయన ఆ పొజిషన్లో ఉండి ఒకసారి సీన్ ఊహించుకొని చూడు, రావణాసురుడు పెద్ద రావణ లంక
మంచి బలంతో ఉన్న రాక్షసుల సైన్యం. ఓకే, ఆయన ప్లేస్, ఈయన వెళ్ళింది కోతులతో, శ్రీరామచంద్రమూర్తి వెళ్ళింది కోతులతో. అండ్ అక్కడ సీతాదేవి ఏమైందో తెలియని పరిస్థితి, ఏమైనా యుద్ధం అయితే ఆమెను ఏం చేస్తాడో అని తెలియని పరిస్థితి. అలాంటి దాంట్లో వాళ్ళిద్దరే బ్రదర్స్, రామలక్ష్మణులు ఇద్దరూ వెళ్ళి ఒకసారి లక్ష్మణుడికి దెబ్బ తగిలి మూర్ఛపోయి ఆయన్ని మళ్ళీ బ్రతికించుకుని ఆ యాంగ్విష్లో ఉండి బాణాలు వేసి 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 అలసిపోయి ఎన్ని బాణాలు వేస్తున్నా తల పగులుతుంది, మళ్ళీ వస్తుంది, తల పోతుంది, మళ్ళీ వస్తుంది, ఏంటిది ఎన్ని రోజులకి ఇది అనే నిస్పృహ. ఎంతరా బాబు అనే నిస్పృహలో ఉన్నప్పుడు నేను ఎంత ప్రయత్నం చేస్తున్నా నాకు డబ్బు రావట్లేదే, వాళ్ళు ఎలా సంపాదిస్తున్నాను, ఎలా సంపాదించలేదు, సేమ్ అంతా ఆలోచించే విధానం లోవర్ కాన్షియస్నెస్గా ఉండి దీని నుంచి నువ్వు ఎక్కడ పోకు, కాన్షియస్నెస్ని హయ్యర్ చేయి, నీకు డబ్బుకి సమస్యకి సొల్యూషన్ దొరుకుతుంది. ఎలా చేయాలి సార్? చాలా చాలా ఇంపార్టెంట్. ఇది ఆదిత్య హృదయములో చెప్పేశారు. దట్ ఎవరైతే గోల్డెన్ లైట్ కలర్లో ఆదిత్యుణ్ణి ఊహించుకుంటూ హృదయములో సూర్యుడిని నిలిపి గోల్డెన్ లైట్ కలర్లో 3 త్రైవిద్య అంటారు. హార్ట్లో, ఆజ్ఞలో, సహస్రంలో, ఈ మూడిట్లోనూ ఎవరైతే సూర్యుడిని నిలపగలరో త్రైవిద్య, ఆదిత్య హృదయము చదవగలరో అంత శ్రద్ధతో, ఎలా పూజలాగా, పూజ అంటే మనకి శ్రద్ధ, అల్టిమేట్ శ్రద్ధ ఉండాలి అండ్ ఒక టైప్ ఆఫ్ దాస్య గుణం ఉండాలి. అలా ఎవరైతే చెయ్యగలరో వాళ్ళకి సర్వము వస్తుంది. ఐశ్వర్యం మతులం తేషం అంటారు. డబ్బు వస్తుంది అండ్ ఎలాంటి రోగాలున్నా, ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అన్నీ సాల్వ్ అవుతాయి అని క్లియర్గా చెప్పేస్తాడు. అండ్ ఇది ఎంత సీక్రెట్గా చెప్తాడంటే, నీకు శృణుగుహ్యం సనాతనం, గుహ్యం ఇట్స్ ఎ సీక్రెట్ వన్ అండ్ సనాతనమైన ఓల్డెస్ట్ సీక్రెట్ చెప్తున్నా నీకు రామా, దట్ ఇది ఫాలో అవ్వగలిగితే, ఏదది నీ హార్ట్లో గోల్డెన్ లైట్గా, ఇక్కడ డైమండ్ నుంచి వస్తున్న వైట్గా, ఇక్కడ కంప్లీట్ సరెండరెన్స్తో ఉండే సూర్యుడిగా, తెల్లని సూర్యుడిగా ఊహించుకుని గనక ధ్యానము చేసి 3 మార్లు ఆదిత్య హృదయము చదివిన వారికి, ఆదిత్య హృదయం ఎలా ఉంటుంది తెలుసా, ఎంత క్యాలిక్యులేట్ ఉంటుంది తెలుసా. కరెక్ట్గా సూర్యోదయం స్టార్ట్ అయ్యే ముందు స్టార్ట్ చేస్తే నువ్వు ఆదిత్య హృదయం అయిపోయే లోపల కరెక్ట్గా సూర్యుడు ఉదయించేస్తాడు. అంత పక్కడబందీగా రాసిన బ్యూటిఫుల్. ఇది ద్రష్ట చేసి, అంటే ఏదో రాయాలి కాబట్టి కూర్చుని రాసింది కాదు. అగస్త్యుడు శ్రీరామచంద్రమూర్తికి చెప్తే అది వాల్మీకి మహర్షి చూసి రాసుకున్నది యుద్ధకాండంలో ఉంది. అండ్ ఇది సేమ్ సీన్ గుర్తు చేసుకో, అక్కడ భగవద్గీత బోధన అదే కష్టకాలంలో యుద్ధ సమయంలో అయ్యో అన్నప్పుడు అర్జునుడికి, ఇక్కడ చింతాక్రాంతుడై ఉన్న శ్రీరామచంద్రమూర్తికి సూర్యభగవానుడి గురించి చెప్పి, దట్ సన్ ప్రిన్సిపల్ని గనక నువ్వు పట్టుకుంటే, ఆదిత్య సవితా సూర్య అంటారు. ఆదిత్యుడే కదా, సవితుడన్నా ఆదిత్యుడే కదా, సూర్యుడన్నా సూర్యుడే కదా. మనకు కనిపిస్తున్నది సన్. ఈ సన్కి ఎనర్జీ ఇచ్చే సన్, అక్కడి నుంచి ఆ సన్కి ఎనర్జీ వస్తుంది. అంటే ఆ సన్ వెలగడానికి కావాల్సిన ఏదైతే ఎనర్జీ ఉందో అది సవిత. అండ్ ఆ ఎనర్జీకి కావాల్సిన ఎనర్జీ ఇచ్చే సన్ ప్రిన్సిపల్ సూర్యనారాయణ ఆదిత్యుడు అక్కడి నుంచి వస్తాడు. సో కనిపిస్తున్న సూర్యగోళము మనకది దానికి కావాల్సిన ఎనర్జీ ఇస్తున్న సవిత, అక్కడి నుంచి వస్తున్న సూర్యనారాయణుడికి వీటన్నిటినీ బ్యాక్గ్రౌండ్లో చూస్తున్న ఆ సోలార్ సన్ ప్రిన్సిపల్ ఏదైతే ఎనర్జీ ఇస్తుందో ఆ దాని మీద గనక నువ్వు ఫోకస్ చేసి 3 సార్లు ఆచమ్య త్రిరాచమ్య అంటారు, ఆచమన చేసి నువ్వు ఎప్పుడైతే అది నీ లోపల నిలుపుకుని నువ్వు ధ్యానంలో కూర్చుంటావో యూ విల్ విన్. రామా అని చూసి చెప్పింది ఎందుకు తెలుసా, రా అంటే ఫైర్ ప్రిన్సిపల్, ఫైర్. అలాంటి అగ్ని, మా అంటే భూమి మీదకి ఆయనము చేయడం అంటారు. అందుకే ఆదిత్య హృదయము చదువుకో. హృదయము అంటే హియర్ ఐ యామ్ అని, హృదయంలో హియర్ ఐ యామ్, నేను ఇక్కడ ఉన్నాను. నిన్ను నువ్వు గనక వెలిగించుకోగలిగితే అందరిలో ఉంటారు, అందరిలోనూ ఉంటుంది. దట్స్ ద ప్రిన్సిపల్ అంటాం. అందుకే మన వాళ్ళు అంత ఫూలిష్గా ఉండరు తెలుసా. మన ఋషులు మునులు
అక్కడ సూర్యుడు లేడు కదా, అక్కడ మనిషిలా లేడు కదా అని అడుగుతారు చాలామంది. ఓ మై గాడ్, అలా ఉండదు. మన వాళ్ళకి ఎంత తెలుసో, హృదయం ఐ యామ్ హియర్ హృద్ ఐ యమ్, నేను ఇక్కడున్నాను అని క్లియర్గా చెప్పిన మన వాళ్ళంత ఫూలిష్గా అక్కడెక్కడున్నాడు, సూర్యుడికి రథం ఉంటుందా, గుర్రాలు ఉంటాయా? అయ్యో, ఎన్ని విషయాలు చెప్పారు మనకి. ఆ గుర్రముల యొక్క పేర్లు, ఆ గుర్రముల యొక్క కిరణములు, ఆ కిరణముల యొక్క పేర్లు మనకి ఒక్కొక్కటి చెప్తుంటే సుషుమ్న, సురాధన, విశ్వవ్యచ, ఇలా కిరణాల సూర్య కిరణాలకి పేర్లు పెట్టారు. ఆ ఒక్కొక్క కిరణము ఎక్కడెక్కడ ఏ రోజు ప్రచరిస్తుంది అని దానికి పెట్టారు. ఏ రోజు మన కాస్మిక్ కాన్స్ ఇలా తిరుగుతుంటే ఏ రోజు ఆ కిరణము భూమి మీదకి వస్తుంది, కరెక్ట్గా అమావాస్య నుంచి 8 రోజులు ఎలా ఆ కిరణము భూమి మీదకి వస్తుంది అనే క్యాలిక్యులేటెడ్తో చెప్పారు. ప్రాబ్లం ఏంటంటే దీనిని ఎప్పుడూ దాచిపెట్టేశారు. అండ్ దాచిపెట్టిన విషయం తెలిసినా చెయ్యలేదు. ఎందుకంటే 3 పనులు చేయాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ సరెండరెన్స్. ఆ సూర్యుని యొక్క కాంతికి, సూర్యుని యొక్క నారాయణ స్వరూపానికి ముందు సరెండర్ అయిపోవాలి. నువ్విచ్చిందే అంతా అనే ఒక సరెండరెన్స్తో చేయాలి. రెండోది కంపల్సరీ మెడిటేట్ సూర్య ఇన్ యువర్ హార్ట్, కంపల్సరీ. ఓకే. అండ్ థర్డ్ది విద్య, ఉపాసనలాగా చదివిందే చదవాలి, చదివిందే చదవాలి, చదివిందే చదవాలి, నాకేదో తెలియాలి ఇంకా అని చదవాలి. మిగతా టైంలో అయ్యో డబ్బులు రాలే, అయ్యో డబ్బులు రాలని బాధపడే టైంలో ఆచమన చేసుకుని కూర్చోండి, సాధన చేయండి. ఎన్ని డేస్ సార్? అదే అక్కడే వస్తుంది ప్రాబ్లం. డేస్ అనుకున్న రోజు నిరుక్కుపోయాం. ఇన్ని రోజులు చేసి ఖతం చేయాలి కాదు, నీకు అది ఎక్కిపోవాలి, ఒంట్లోకి రక్తంలోకి ఎక్కిపోవాలి. అలా గనక ఉంటే కణము కణములో అందులో మనకి క్లియర్గా ఆదిత్య చెప్తారు. దేవతల యొక్క స్ట్రక్చర్ గీసుకుని అందులో సోమ, సూర్య, గాలి, నీరు అన్నిటిలోనూ ఉండే ఆ సన్ ప్రిన్సిపల్, అన్నిటిలోనూ సూర్యుని యొక్క ప్రిన్సిపల్, ఆ ప్రిన్సిపల్ని నువ్వు నీ లోపల కనుక ఆవాహన చేసుకుంటే డబ్బేంటి ఏదైనా వస్తుంది. ఎనీథింగ్, నీకు ఎలాంటి సమస్య వల్ల నువ్వు డల్ అయిపోతున్నా, అందుకే నీ దగ్గర ఆ బాణం ఉంది, ఆ బాణం వేసాయి రావణాసుడు అయిపోతాడని చెప్పలే. నువ్వు ఈ 3 సార్లు ఉపాసన చేసి వెళ్ళు, నువ్వే గెలుస్తావు. అప్పటిదాకా అందులో ఆయన దాంట్లో బ్రహ్మాస్త్రం ఉందన్న విషయము ఆయనకు తెలిసి వేయలే. అప్పుడు అరే నాకు బ్రహ్మాస్త్రం ఉంది కదా తక్కువ వేసి అయిపోయింది. సో ఒక్కొక్కసారికి మనకి ఎవరో ఒక రూపంలో ఇలా వెళ్ళు సంపాదిస్తావు అని చెప్పరు, నీకే తెలుస్తుంది. అరే ఇన్ని రోజులు ఈ దారి చూపించారు కదా, వెళ్ళాలి అనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఎలా చూడాలంటే ఒక బోర్డు లాగా, సికింద్రాబాద్కి దారిటు బోర్డు వెళ్ళదు, ఆ రోడ్డు వెళ్ళదు, నువ్వే వెళ్ళాలి. సో ఇది చెయ్యండి, ఉపాసనలాగా ఆదిత్య హృదయం చెయ్యండి కంపల్సరీగా. ఇది మంత్రముతో కూడి ఉన్న శ్లోకం. సో ఎవరైనా చేసుకోవచ్చు. శుచిగా చేసుకునే వాళ్ళు స్నానం చేసుకుని సూర్యుడికి ముందే రెడీ అయి కూర్చుని, ఆయన పైకి వస్తుంటే గుడ్ మార్నింగ్ చెప్పేటట్టుగా రెడీ కూర్చోవాలి. మనం కూర్చుని అదేదో ఫినిష్ చేసేయాలని కాకుండా మంచిగా తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం అని విత్ రిధం 4 సార్లు పెట్టుకుని మంచిగా విని నేర్చుకుని అని ఫినిష్ చేయడం కాదు, మంచిగా రిధంతో చేసుకుని, నాకేదో ఇస్తావని కాదు, నువ్వు నా లోపల వెలుగుతుంటే నాకు వస్తాయన్నీ అనే నమ్మకంతో గనక చేసిన వాడికి. అండ్ అగస్త్యముని చెప్తున్నాడు అంటే ఆయనకి నమ్మకం లేక ఆయన చెప్పింది అబద్ధం అయిపోద్దని ఛాన్సే లేదు. ఓకే, నువ్వు ట్రై చేయి చూద్దాం అవుతుందేమో లే అని కాదు, ఆయన చెప్పేసి వెళ్ళిపోయాడు కూడా. రావణాసుని చంపుతావా లేదా అని వెయిట్ కూడా చేయలే. బికాజ్ హీ నోస్ ఇట్ దట్ సన్ ప్రిన్సిపల్, దట్ సూర్యనారాయణ విచ్ ఈజ్ దేర్ ఇన్ ఎవ్రీథింగ్. దేవతల నుంచి వచ్చిన అంశాల నుంచి వచ్చిన అన్ని, సృష్టిలో ఉండే ప్రతిదీ, యాటమ్, సెల్, మాలిక్యూల్ అన్నిట్లో వెలుగుతున్న సూర్య ప్రిన్సిపల్ని నీ లోపలికి తీసుకునే ఒక బ్యూటిఫుల్ శ్లోకం, 31 స్టాంజాస్ ఉండే చిన్న శ్లోకం, 3 సార్లు పర్ డే హ్యాపీగా కూర్చుని అది ఒంటిలోకి ఎక్కిపోయి నీకు ఊగిపోయినట్టుగా రావాలి. అది గనక చేస్తే డబ్బే కాదు ఎనీథింగ్ వస్తుంది. అలాంటి సూర్య ఉపాసన
నార్మల్గా భక్తి మార్గాలలో ఆర్ దైవీకమైన మార్గాలు 6. ఓకే, గణపతి, సుబ్రహ్మణ్య, శైవ, వైష్ణవ, శాక్తేయ, సౌర. సూర్యుడి మార్గం సౌర మార్గము అంటారు. అన్ని విద్యలకి నెలవైన సౌర మార్గం. అండ్ ఆ సూర్యుడి దగ్గర అభిముఖంగా నేర్చుకున్న హనుమంతుడు. ఓకే, అలాగంటే ఆపోజిట్లో ఎగురుతూ హనుమంతుడు సూర్యుడి దగ్గర నుంచి అన్ని విద్యలు నేర్చుకున్నాడు. శమంతకమని ఇచ్చే సూర్యుడు ఇచ్చేది శమంతకమని ఎలా ఇస్తాడంటే ఎంత కావాలంటే అంత బంగారము డబ్బు వస్తుంది. కుబేరుడికి ఎనర్జీ ఇచ్చేది సూర్యుడు. అలాంటిది నేను కుబేరా చెప్తాను, ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో. ఇది నేర్చుకోవాలి అనుకున్నవాళ్ళు, వినాలి అనుకున్నవాళ్ళు, తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు, స్టోరీ తెలుసుకోవడం ఒక ఆస్పెక్ట్ అయితే దాని ఉపాసనలాగా నిజమా అంత పవర్ ఉంటుందా, నేను చేస్తాను, నిజంగా అలాంటి సూర్యశక్తి నేను చూస్తాను అని అనుకున్నవాడు సాధనలాగా ఎవరో ఏదో చెప్పారనో ఎన్ని రోజులకు అవుతుందనో ఎంతసేపు అవుతుందనో కాకుండా ఎవరికి వాడు సాధన చేయాలి. ఇది దేవాసురగణ అని అంటారు. దేవతలు అసురులు ఇద్దరు దండం పెట్టుకుంటారు ఆయనకి. చాలామంది మరి అసురులకు పెడితే వాళ్ళకు కూడా పవర్స్ వస్తాయా అంటారు. కరెక్ట్గా ఆ టైంకి బ్లాంక్ అవుట్ అయిపోతారు. ఎందుకంటే మనం కూడా చూడండి, ఇన్ని తెలుసు కదా, మరి అందరూ చేసేసుకుని కోట్లు సంపాదించేసారు కదా, సంపాదించలేరు. ఎందుకంటే నీ లోపల ఆసురీ గుణము ఉన్నన్ని రోజులు వాడు నాశనం అవ్వాలి, నా బ్రతికింతే, నేను ఎప్పుడు ఇంతే ఉంటాను అని చింతలో ఉంటే, అప్పుడు శ్రీరామచంద్రమూర్తి కూడా చాలా చింతాక్రాంతుడై ఉంటే అలా డల్ అయిపోతాయి. ఎన్ని రోజులు బాణం వేయాలి, ఎప్పటికయ్యే నీ గొడవ, ఏంటి నాకు ఈ సమస్య అని అనుకున్నప్పుడు అగస్త్యుడు చెప్పగానే అసలే గొడవలో ఉన్నా, నువ్వేంటి వచ్చి ఇప్పుడు పద్యాలు చదవమంటావు, పూజలు చేయమంటావు అని అనలే. గురువుగారు మీరు చెప్పారా, కంపల్సరీ చేస్తాను, నేను రాముణ్ణి, నాకేంటి, ఇవన్నీ నమ్మనట్లే ఏం లేదు. శృణుగుహ్యం సనాతనం, నీకు సీక్రెట్, మోస్ట్ సీక్రెట్ చెప్తున్నా, చెయ్యి. రామ అనే ప్రిన్సిపల్ని ఫాలో అయ్యి చెయ్యి. ఖచ్చితంగా నువ్వు నీ ఆయనముని, రామాయణముని నీ ట్రావెల్లో నువ్వు ఒక ఫైర్గా, సూర్యుడికి ఉండే 2 అద్భుతమైన గుణాలు, ఫైర్ అండ్ లైట్. ఆ 2 మన జీవితంలోకి వస్తే రగలాలి మనము, అండ్ అంత కాంతి రావాలి మన నుంచి అంటే కంపల్సరీ సూర్య భగవానుడి ఉపాసనలోకి వెళ్ళాలి. చింతలో ఉండి డౌట్ పడి భయం పడి చేసినది ఏది రాదు. భయంని పక్కన పెట్టి, ఎలాగో భయం ఉంది, ఎలాగో కష్టం అలాగే ఉంది, శ్లోకం చదవమంటున్నాం విత్ శ్రద్ధతో. ఏది ఫోకసింగ్ ఆన్ ద బ్యాక్గ్రౌండ్ సోలార్ ప్రిన్సిపల్, ఆ సన్ ప్రిన్సిపల్ని, ఆదిత్యుడి ప్రిన్సిపల్ని, అండ్ లోవర్ కాన్షియస్నెస్ నుంచి హయ్యర్ కాన్షియస్ వెళ్ళడానికి అగస్త్యముని మనకిచ్చినది, వాల్మీకి రచించినది అనే ఆలోచనతో పెట్టుకుని కంపల్సరీగా చేయండి. అండ్ దిస్ ఈజ్ అ లైట్. కృతయుగంలో మొత్తం లైట్ ఉండేది, ప్రాబ్లం లేదు. త్రేతాయుగంలో ఓన్లీ 3/4 లైట్, 1/4 లైట్ని ఆవహించేసింది. అందుకనే అప్పుడు వచ్చిన అద్భుతమైన శ్లోకం ఇది. నిజంగా కూడా రామాయణంలో ఉండే ఒక అద్భుతమైన ఘట్టం యుద్ధకాండలో ఇలాంటి ప్రాబ్లం వస్తుందని తెలిసి ఈ రోజుల్లో ఉండే అన్ని ఎమోషనల్ ఇల్నెస్, అన్ని హెల్త్ ప్రాబ్లమ్స్, అన్ని సమస్యలకి ఆదిత్య హృదయం సమాధానం అవుతుంది. అండ్ అది ఫ్రీగా ఆన్లైన్లో ఫ్రీగా దొరుకుతుంది. పెట్టుకుని ఉపాసనలాగా ఒంట్లోకి ఎక్కించుకోండి. రాక్షస భయాలు, దెయ్యాల భయాలు, మైండ్ మూడ్ డిస్టర్బెన్సెస్, ఫైనాన్షియల్ డిస్టర్బెన్సెస్, హెల్త్ డిస్టర్బెన్సెస్ అన్నిటినీ నీ ధ్యాస ఎప్పుడైతే నీ హృదయములో ఉండే ఐ యామ్ హియర్ అనే కాన్షియస్నెస్తో చేస్తావో ఖచ్చితంగా సౌభాగ్యం. నేను చెప్పింది ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. ఐ హ్యావ్ ఇనిషియేటెడ్ ఆల్ ఆఫ్ యూ. ఎవరైతే చూస్తున్నారో నేను మీకు సూర్య ఉపాసన ఇనిషియేట్ చేస్తున్నట్టు కంపల్సరీ ఫాలో అవ్వండి. అండ్ నిజంగా ఇది ఒక సిరీస్ లాగా చేసి ఒక్కొక్క శ్లోకానికి ఐ కెన్ గివ్ యూ ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్. దానివల్ల ఉపయోగపడి ఎవరైనా మారితే సంతోషం. మీకు ఎలా అనిపించింది? నాకు కూడా అలానే అనిపించింది. వింటుంటే వినాలి అనిపించింది, దీని గురించి తెలుసుకోవాలి అనిపించింది, దీన్ని ఏ రకంగా సాధన చెయ్యాలి అని అనిపించింది. నాకు తెలిసి మీకు కూడా ఇలాంటి డౌట్సే వచ్చి ఉంటాయి. దీనికే మేము సిరీస్ ఆఫ్ ఎపిసోడ్స్ అయితే చేయబోతున్నాము. సో మీకు కూడా కావాలి అంటే కింద కమెంట్ చేయండి, నెక్స్ట్ ఎపిసోడ్తో మేము మీ ముందుంటాం. ఎనీవే సార్, గ్రేట్ నాలెడ్జ్ సార్. అంటే
ప్రతి ఒక్కరికి కూడా నేను ఇది అయిపోవాలి, అది అయిపోవాలి, ఎలా చెయ్యాలి. మీరు అన్నారు అంటే మనిషి అన్నవాడికి అనేక రకాల సమస్యలు ఉంటాయి. దీనికి సొల్యూషన్ ఏంటి అన్న పాయింట్లో మనకు ఒక కాల్ నుంచి ఒక మెసేజ్ వచ్చినప్పుడు మనకు తెలిసిపోతుంది. లేదంటే ఒక పర్సన్ ఒక వర్డ్ అంటారు, అందులో నుంచి మనం తెలుసుకుంటాం. సో అలా ఇప్పుడు మీరు ఇప్పుడు చెప్పిన ఈ వీడియోలో ఎంతో ఇన్ఫర్మేషన్ అయితే ఉంది అని అనిపించింది. దీని కనుక కరెక్ట్గా అర్థం చేసుకునేవారు మీరు అన్నట్టుగా ఏదైనా జయిస్తారు. ఎనీవేస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.